ఒక్కసారి ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోతే ఎవరైనా పాఠాలు నేర్చుకుని ప్రజలకు మరింత చేరువవడానికి పనితీరు మరింత మెరుగుపరుచుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే ఆ ఇద్దరు మహిళా ఎమ్మెల్యేలకు ఆ పాయింట్ వంట పట్టినట్లు కనిపిస్తోంది. మొదటిసారి ఓడిపోయినా రెండోసారి టికెట్లు దక్కించుకుని కూటమి వేవ్లో విజయం సాధించిన ఆ ఇద్దరు కూడా అటు ప్రజలకే కాదు కనీసం పార్టీ క్యాడర్కి కూడా అందుబాటులో లేకుండా పోయారట. నియోజకవర్గాల్లోనే ఉంటున్న సొంత వ్యవహారాలు చూసుకుంటూ తమ ప్యాలెస్లకే పరిమితం అవుతున్నారట. కలిసి సమస్యలు చెప్పుకుందామని వచ్చేవారని ఎమ్మెల్యేల ప్రైవేటు సైన్యం గేటు దగ్గర నుంచే తరిమేస్తున్నారట. ఆ క్రమంలో విజయనగరం జిల్లాలో అదితి, లోకం మాధవిల వ్యవహార తీరు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. లోకం మాధవి, అదితి గజపతిరాజు ఒకరు నెల్లిమర్ల నియోజకవర్గం నుండి గాజు గ్లాస్ గుర్తుపై, మరొకరు విజయనగరం నియోజకవర్గం నుండి సైకిల్ గుర్తుపై ఎమ్మెల్యేలుగా గెలిచారు. ఒకే జిల్లాకు చెందిన ఆ ఇద్దరు ఎమ్మెల్యేలను 2019 ఎన్నికల్లో అదృష్టం వెక్కిరించింది. అయితే గత ఎన్నికల్లో మళ్లీ పోటీ చేసిన ఆ మహిళా నేతలు అసెంబ్లీలో అడుగుపెట్టగలిగారు. టీడీపీ నేత అదితికి గొప్ప చరిత్ర కలిగిన కుటుంబ నేపథ్యముంటే, జనసేన వీర మహిళ లోకం మాధవిది కార్పొరేట్ నేపథ్యం. మొదటిసారి ఓటమి పాలయ్యాక జనానికి దూరమైన ఆ ఇద్దరు 2024 ఎన్నికలకు 6 నెలల ముందే ప్రజల్లోకి వచ్చినప్పటికీ ఓటర్లు విశేషంగా ఆదరించారు. గతంలో ఆ నియోజకవర్గంలో కనీవిని ఎరుగని మెజారిటీతో విజయం సాధించారు. ఫస్ట్ టైం ఎమ్మెల్యేలుగా గెలిచిన అదితి, మాధవిలకు అప్పుడే ప్రజలు, కార్యకర్తలతో గ్యాప్ పెరిగిపోయిందట. కనీసం కార్యకర్తలను పట్టించుకోవడం లేదని టాక్ నడుస్తుంది. ఇద్దరు మహిళా నేతల తీరు గెలవక ముందు ఒకలా, గెలిచాక మరోలా ఉందని లభోదిబోమంటున్నారు సదరు పార్టీల కార్యకర్తలు. ఎమ్మెల్యేల కంటే వారి పక్కన ఉన్న వారి ఎమ్మెల్యేలా బిహేవ్ చేస్తున్నారని, అసలు తమ మొర కూడా చెప్పుకునే అవకాశం లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. పూసపాటి అశోక్ గజపతిరాజు వారసురాలిగా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన అదితి విజయనగరం ఎమ్మెల్యేగా గెలిచాక నిన్న మొన్నటి వరకు అందరితో కలుపుగోలుగా వ్యవహరించారు. అయితే చుట్టూ చేరిన మంది మగాదుల కారణంగా క్రమక్రమంగా క్యాడర్కు దూరమవుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అశోక్ గజపతిరాజు బంగళాని అంటిపెట్టుకుని ఉండే కొంతమంది నాయకులు ఆమె చుట్టూ చేరి తమ స్వలాభం కోసం అహో ఓహో అని భజనలు చేస్తూ క్యాడర్ను దగ్గరకు రానియడం లేదంట. పొగడ్తలతో ముంచెత్తే పనిలో బిజీగా ఉంటూ పార్టీ కార్యక్రమాలకు కూడా అదితిని దూరం చేస్తున్నారని టీడీపీ శ్రేణులు గోడు వెళ్లబోసుకుంటున్నాయి. ఎన్నాళ్లు పార్టీ గెలుపు కోసం కష్టించి పనిచేశామని, కానీ ప్రస్తుతం తమ సమస్య చెప్పుకునే అవకాశం కూడా లేకుండా పోయిందని విజయనగరం టీడీపీ క్యాడర్ ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఇదే విషయాన్ని ఎమ్మెల్యే అదితి దృష్టికి తీసుకెళ్దామని ఎంత ప్రయత్నం చేస్తున్నప్పటికీ సదరు భజన బృందం అడ్డుపడిపోతుందట. మేడం ఖాళీగా లేరని, ఇప్పుడు మాట్లాడడం కుదరదని చెప్పి పంపేస్తున్నారట. ఆ క్రమంలో యువరాణి కంటే రాజుగారి బెటర్ అన్న సెటైర్లు పెరిగిపోతున్నాయి. మరి ప్రజల్లో, పార్టీ కార్యకర్తల్లో వస్తున్న వ్యతిరేకతపై ఎమ్మెల్యే అదితికి ఎవరు ఎలా సమాచారం అందిస్తారో చూడాలి. మరోపక్క నెల్లిమర్ల నియోజకవర్గం జనసేన ఎమ్మెల్యే లోకం మాధవి వ్యవహార తీరుపై అక్కడి జన సైనికులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. పొత్తులో భాగంగా టీడీపీకి కంచుకోట లాంటి ఈ నియోజకవర్గం టికెట్ను ధనబలంతో లోకం మాధవి కైవసం చేసుకున్నారన్న విమర్శలున్నాయి. నెల్లిమర్ల టీడీపీ ఇన్ఛార్జ్ బంగారాజు టికెట్ తమదే అన్న ధీమాతో గ్రౌండ్ వర్క్ చేసుకుని ఎన్నికల ముందే విజయంపై ధీమాగా కనిపించారు. అయితే చివరి నిమిషంలో టీడీపీ అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని గౌరవించి లోకం మాధవి విజయానికి కృషి చేశారు. ఎన్నికల పోలింగ్ వరకు టీడీపీ ఇన్ఛార్జ్ బంగారాజుతో కలిసికట్టుగా పనిచేసిన లోకం మాధవి గెలిచిన తర్వాత బంగారాజుతో పాటు టీడీపీ శ్రేణులను కూడా పట్టించుకోవడం మానేశారన్నది బహిరంగ రహస్యమే. దానిపై ఇప్పటికే 2 పార్టీలు బాహాబాహికి దిగిన ఉదంతాలున్నాయి. స్థానికంగా బలోపేతమవడానికి లోకం మాధవి వైసీపీ వారిని చేరదీస్తూ జనసేనలో చేర్చుకుంటున్నారని టీడీపీ నాయకులు బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. ఇప్పుడు తెలుగు తమ్ముళ్లతో కలిసి జన సైనికులు కూడా అదే వాయిస్ వినిపిస్తూ ఉండడం హాట్ టాపిక్ గా మారింది.
మొదట్లో జన సైనికులకు పెద్దపీట వేసిన లోకం మాధవి ఇప్పుడు మెల్లగా వారిని కూడా పక్కకు నెట్టేస్తున్నారట. నెల్లిమర్లకు స్థానికేతురాలైన లోకం మాధవిని పాలనా వ్యవహారాల్లో ఆమె భర్త లోకం ప్రసాద్ డామినేట్ చేస్తూ అధికార కార్యక్రమాలు, ప్రభుత్వ పనుల్లో చేతివాటం చూపిస్తున్నారని జన సైనికులు ఆరోపిస్తున్నారు. తాము పవన్ కళ్యాణ్ ఆశయాల కోసం అహర్నిశలు పనిచేస్తుంటే ఎమ్మెల్యే ఆమె భర్త సొంత ప్రయోజనాల కోసం కార్పొరేట్ రాజకీయం చేస్తున్నారని జన సైనికులు మండిపడుతున్నారు. ఆ క్రమంలో నాన్ లోకల్ వాళ్ళని గెలిపించడం పెద్ద తప్పైందని నెల్లిమర్ల కూటమి శ్రేణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. టీడీపీ వారిని ఇప్పటికే దూరం పెట్టేసిన ఎమ్మెల్యేను జనసేన కార్యకర్తలు ప్రజలు కలిసి సమస్యలు చెప్పుకుందామంటే కుదరడం లేదంట. ఇంటి దగ్గరకు వెళ్తే మాధవి భర్త పర్సనల్ వ్యక్తులు గేటు దగ్గరే అడ్డుకుంటూ ఎప్పుడు అడిగినా మేడం బిజీ అంటూ తరిమేస్తున్నారట. జిల్లాలో ఆ ఇద్దరు మహిళా ఎమ్మెల్యేల తీరు చూస్తూ మంత్రుల పనితీరుపై ప్రోగ్రెస్ రిపోర్టులిస్తున్న కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యేల ప్రోగ్రెస్ రిపోర్ట్ కూడా విడుదల చేయాలన్న డిమాండ్లు పెరిగిపోతున్నాయి. ఎమ్మెల్యేల పనితీరుపై ప్రభుత్వం నివేదికలు తెప్పించుకుంటే మా మహిళా ఎమ్మెల్యేల పనితీరు ఎంత గొప్పగా ఉందో తేలుతుందని విజయనగరం, నెల్లిమర్ల ప్రజలు సూచిస్తున్నారు. మరి జనం సలహాలపై ప్రభుత్వ పెద్దల రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి. For more videos like this, subscribe Big TV channel.